Hi my dear competitive student, this is Mahendra Agarwal, Arithmetic Reasoning and Pure Maths faculty. మనం ఇంతకుముందు వీడియోలో రైల్వే పైన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరిగింది. దానికి కంటిన్యూస్ క్లాస్ అనేది ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు ఒకసారి చూసినట్లయితే ఎవరైతే అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా అంటే మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో వారి కోసం ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని 5 months డ్యూరేషన్ తోటి అంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ 120 వర్కింగ్ డేస్ అంటే మినిమం మీకు 5 months అనేది కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, బేసిక్ లెవెల్లో ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, మోడరేట్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ అనేది మనకు దిల్సుఖ్ నగర్లో జూలై 1 రోజు బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో జూలై 1 రోజు ఈ బ్యాచ్లో వచ్చి జాయిన్ అవ్వండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందే. మనం ఏ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేసే విధంగా ఒక రైల్వేకే కాదు, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్కే కాదు, అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా అంటే మీరు ఎస్ఐ కానిస్టేబుల్తో మొదలు పెడితే రైల్వే కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి సీజీలు కావచ్చు, ఏ ఎగ్జామ్ రాసినా కూడా అన్ని ఎగ్జామ్లకు యూజ్ అయ్యే విధంగా మనకు జూలై 1 రోజు మనకు దిల్సుఖ్ నగర్లో 1529 మెట్రో పిల్లర్ నెంబర్ 1529 30 మధ్యలో మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో 9663090998కు ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీ నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇందులో సీరియస్ అండ్ సిన్సియర్ ఆస్పిరెంట్స్ మాత్రమే వచ్చి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు ఒక 20 క్వశ్చన్స్ చెప్పిన అనుకోండి, ఆ 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే క్లాసులకు వెళ్ళి బయటకు పంపించడం జరుగుతుంది. రోజు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. టాపిక్ వైజ్ అనేది క్వశ్చన్ అనేది ఎగ్జామ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు 50% సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు గ్రాండ్ టెస్ట్లు స్టార్టింగ్ చేయమంటే మీకు ఆల్రెడీ సబ్జెక్టే లేనప్పుడు నేను ఎగ్జామ్ పెడితే మీరు అది రాస్తే దానికి యూజ్ ఉండదు. కాబట్టి మీకు ఎప్పుడైతే 50% సిలబస్ కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయిపోయిన వెంటనే గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా మాత్రం మీకు టాపిక్ వైజ్గా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒక క్వశ్చన్కు దాదాపు ఒక టాపిక్లో మనం ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామంటే దాదాపు 200 నుంచి 300 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే 200-300 క్వశ్చన్స్లో అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా ఒక క్వశ్చన్ చెప్పి దాని కిందనే 4-5 నెంబర్లు చేంజ్ చేసి ఇవ్వడం కాదు. అన్ని మోడల్స్ అంటే పర్సెంటేజ్ ఇచ్చినా, ఫ్రాక్షన్లు ఇచ్చినా, లేదా డెసిమల్ ఇచ్చినా, లేకుంటే మనకు ఏ విధంగా ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయాలి. అంటే అది సింగిల్ లైన్ ఇచ్చిండా, డబుల్ లైన్ ఇచ్చిండా, తర్వాత 10 లైన్స్ ఇచ్చిండా, 5 లైన్స్ ఇచ్చిండా, ఏ టైప్ ఆఫ్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేసే విధంగా ఈ బ్యాచ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ 2023 చూసినట్లయితే ఏ ఎగ్జామ్ జరిగినా కూడా మనం చెప్పిన మోడల్స్ అనేది మనకు రావడం జరిగింది. ఇప్పుడు మనకు 2024 కావచ్చు, 25-26 మీరు నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్లో కూడా మనకు చెప్పిన మోడల్స్ అనేది 100% ఉండడం జరుగుతుంది. అంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఆల్రెడీ నేర్చుకుంటాం కాబట్టి అంటే ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారో, లేకుంటే ఎస్ఎస్సి సీజీలకు ప్రిపేర్ అవుతున్నారో, లేదా బ్యాంకు ప్రిపేర్ అవుతున్నారో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూలై 1 రోజు మండే రోజు మనకు ఎప్పుడు 9 AM స్టార్ట్ అవుతుంది బ్యాచ్ అనేది. ఫస్ట్ డైలీ 3 to 4 hours క్లాస్ ఉంటుంది. తర్వాత 15 days తర్వాత టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. మినిమం మీకు 5 to 6 hours అనేది క్లాస్ ఉంటుంది. ఇక రిమైనింగ్ మీరు జనరల్ స్టడీస్ చదువుకోవడానికి ఛాన్స్ ఉండే విధంగానే హాఫ్ డే క్లాస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఇంతకుముందు రైల్వేకు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం అని జరిగింది కదా, దానికి కంటిన్యూస్గా క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చిందంటే ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ విలేజ్ హ్యాజ్ ఏ పాపులేషన్ ఆఫ్, ఇది 900 5/9 part of its male and their remaining population is females. If 3/5 of the males are married, then what is the percentage of married females అన్నాడు. ఒక గ్రామంలోని జనాభా ఎంత ఉందట? 900 ఉన్నదట. అందులో 5/9 వంతు పురుషులంట, మిగిలిన వారు స్త్రీలు. ఒకవేళ అందులో 3/5 వంతు పురుషులకు వివాహం అయితే వివాహమైన స్త్రీల శాతం అన్నాడు. ఇక్కడ ఏంటిది మనకు కావాల్సింది? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్స్ అన్నాడు. ఫస్ట్ ఎంతమంది ఉన్నారో మనం క్యాల్కులేట్ చేయాలి. టోటల్ 900 మెంబర్స్ అన్నాడు. ఈ 900 మెంబర్స్లో మెన్ ఎంతమంది, ఉమెన్ ఎంతమంది? ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ 5/9 అన్నాడు కాబట్టి ఇక్కడ మెన్ 5 parts. నెక్స్ట్ ఉమెన్ లేదా ఫీమేల్ ఎంతమంది ఉన్నట్టు? 4 కదా. 5 + 4 అంటే 9 కదా. ఈ 9 parts ఈజ్ ఈక్వల్ 900 అయితే మరి 4 parts ఎంత?
400. నెక్స్ట్ 5 parts ఈక్వల్ టు ఎంత 500 అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు మెన్ ఏమో 500 ఉన్నారు, తర్వాత ఉమెన్ ఎంతమంది ఉన్నారు 400 కదా. ఈ 500 మెంబర్స్లో ఎంతమందికి మ్యారేజ్ అయింది 3/5 అంటే 500ను 5తో డివైడ్ చేస్తే ఎంత 100 ఇంటూ 3 అంటే ఎంత 300 మెంబర్స్కు మ్యారేజ్ అయింది. ఇట్లా సేమ్ యాస్టీజీగా తర్వాత ఉమెన్కి ఎంతమందికి మ్యారేజ్ అయింది 300 మెంబర్స్కు మ్యారేజ్ అయింది. ఇక్కడ ఎంతమందికి ఈక్వలో ఇక్కడ కూడా అంతమందికి మ్యారేజ్ అయింది అన్నట్టు. ఇక్కడ 300 ఉంటే తర్వాత ఉమెన్ లేదా ఫీమేల్ కూడా 300 మెంబర్స్కు మ్యారేజ్ అయింది అన్నట్టు. యాక్చువల్లీ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు 400 మెంబర్స్ ఉన్నారు. ఈ 400 మెంబర్స్లో 300 మెంబర్స్కు మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ రాసినట్లయితే 300/400. ఓకేనా, 20 క్యాన్సిల్ అయిపోయినట్లయితే 3/4 కదా. 3/4 అంటే ఎంత పర్సెంట్ అన్నట్టు 75%. మరి 75% అంటే మనకు ఆన్సర్ ఏంటిది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. చాలా మంది ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ 300 అయిపోయిందంటే 400లో 300 కంప్లీట్ అయిపోయిందంటే రిమైనింగ్ 100 కదా. 100/400 అంటే 1/4 కదా. 1/4 అంటే ఎంత 25. ఒకవేళ ఇక్కడ మనకి ఇక్కడ 25 ఇచ్చినాం అనుకోండి 25 అని పెడతారు, ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఎంతమందికి మ్యారేజ్ అయిందో ఇక్కడ ఈక్వల్గా మ్యారేజ్ అవ్వాలి. అంటే 400 మెంబర్స్లో 300 మెంబర్స్ ఫీమేల్కు మ్యారేజ్ అయింది కాబట్టి 300/400 అంటే 20 క్యాన్సిల్ అయితే 3/4 అంటే ఎంత 75%. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇలా సాల్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. మనకు పర్సెంటేజ్లో నేర్చుకుంటాం, ఇవన్నీ పర్సెంటేజ్లో నేర్చుకున్నాం కదా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే A can do 87.5% of the work in 35 days, while B can do 65% of the work same in 23.4 days. If they work together, what fraction of the work will get done one day అన్నాడు. అంటే 87.5%ను ఎన్ని డేస్లో చేయాలి 35 డేస్లో చేయాలి. మరి 65% ఎంత చేయాలి 23.4 డేస్లో చేయాలి. అయితే ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత భాగం పని పూర్తి చేశారు. ఆల్రెడీ మనం పర్సెంటేజ్ టాపిక్లో ఏం డిస్కస్ చేసినామంటే ఒకసారి చూసినట్టయితే నీకు 1 నుంచి 1/20 వరకు పర్సెంటేజ్ రావాలనుకున్నాం కదా. అంటే 1/2 అంటే ఎంత 50%, 1/3 అంటే ఎంత 33, 1/4 అంటే 25%, 1/6 అంటే 16.66, 1/8 అంటే మనకు రాసింది 12.5%, 1/9 రాసినాం, 1/11 రాసినాం. ఇవన్నీ నోటికి రావాలనుకున్నాం, అవునా కదా. కాబట్టి నీకు ఇక్కడ కూడా రావాల్సింది ఏంటంటే 87.5% వాల్యూ తెలవాలి. నెక్స్ట్ ఇంకేమున్నది 65% వాల్యూ తెలవాలి. కాబట్టి 87.5% అంటే 7/8 ఇది. కాబట్టి మనకు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తా. ఒకసారి చూసినట్లయితే 87.5 అంటే 7/8 అని నోట్కి రావాలి. అంతేకాని ఇలా రాయకూడదు. ఇక పాయింట్ తీసేసినామంటే /10 × 100 అని రాసినాం అనుకోండి ×100. ఓకేనా, 5తో చేసినట్లయితే 5 2s, నెక్స్ట్ చేసినట్లయితే లేకుంటే డైరెక్ట్ చేస్తున్నాం 5 కాదు 25తో చేయండి. ఓకేనా, 875 డివైడెడ్ బై ఎంత 10 × 1/100. కాబట్టి 25 4s కదా, 25 4s, 25 ఎనీ టైం క్యాన్సిల్ అవుతుంది 25 3s 75 కదా, 75 కాబట్టి 125, 25 5s. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే 5 7s, 5 2s అంటే ఎంత అన్నట్టు 7/8. ఆల్రెడీ మనం నోటికి చెప్పాలి, ఇలా ప్రతిసారి చేయకూడదు. ప్రతిసారి చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. అంటే ఏమని చెప్పాలి 87.5% అంటే ఏమని చెప్పాలి 7/8 అని చెప్పాలి. 65% అంటే ఏం రాస్తాం మనం 65/100 కదా. ఇక 5 13s, నెక్స్ట్ 5 20s అంటే ఏమని చెప్పాలి ఇక్కడ 13/20 అని చెప్పాలి. 13/20 అంటే ఎంత 87.5 అంటే 7/8. నెక్స్ట్ తర్వాత 65% అంటే 13/20 చేసినాం. అలానే రాస్తున్నాం చూడండి. ఇది ఏ గురించి కదా, ఏ 7/8 అన్నాడు. 7/8 అన్నాడు కాబట్టి 7 parts 35 అయితే 1 part 5 కదా. 7 5s 8 5s కాబట్టి 8 5s 40. అంటే B ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూస్తే 13/20. 13/20 అంటే ఈ 13 parts ఈక్వల్ ఎంత ఇచ్చిండు 23.4. ఓకేనా, 13తో క్యాన్సిల్ చేస్తే 13 1s 13 8s 18 20s ఎంత 36 కదా. అంటే ఈ 40కి నెక్స్ట్ 36కు ఎల్సిఎం చేయాలి. అంటే డైరెక్ట్ ఏం చేయొచ్చు ఎల్సిఎం 360 కదా,
360. ఈ 360ని 40తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకు 9 వచ్చింది. నెక్స్ట్ 360ని 36తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది. కాబట్టి ఎల్సిఎం ఇక్కడ రెండింటి కలిపితే ఎంత వచ్చింది 19. ఇద్దరు కలిస్తే అన్నాడు 1 డే వర్క్ కావాలి కదా, మరి 1 డే వర్క్ కావాలి కాబట్టి 19/360 టోటల్ వర్క్ ఎంత 360. ఇద్దరు కలిసి 1 డేలో 19 యూనిట్స్ చేస్తారు. టోటల్ వర్క్ ఎంత 360 కాబట్టి 19/360. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నీకు ఇక్కడ రావాల్సింది ఏంటిది పర్సెంటేజ్ వాల్యూ తెలియాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ తర్వాత సెకండ్ రావాల్సింది ఏంటిది ఎల్సిఎం రావాలి. ఇక్కడ నీకు ఏం తెలవాలి 87.5 అంటే 7/8 తెలవాలి. 65% అంటే ఎంత 13/20 అని తెలవాలి. ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఎంత 40,36 అన్నాడు కదా, 40,36 అంటే ఈ 4 10s 4 9s కాబట్టి 9 4s 36, 36 × 10 ఎంత 360. అలా సాల్వ్ చేయొచ్చు. లేదా దీన్ని 40 ఉంది కదా, ఈ రెండిట్లలో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి కదా. హైయెస్ట్ నెంబర్ మనం చూసినట్లయితే 40కి డబుల్ 80, 80కి డబుల్ ఎంత 160 అనుకోవాలి. తర్వాత 160 అన్నప్పుడు చూసినట్లయితే ఇది 36 కాబట్టి 36 ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది 18. ఇలా సాల్వ్ చేసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఎల్సిఎం ఎంత 360. 360ని 40తో డివైడ్ చేస్తే 9 వచ్చింది. 360ని 36తో డివైడ్ చేస్తే 10 వచ్చింది. ఈ రెండింటిని కలిపితే 19. టోటల్ వర్క్ ఎంత 360. 19/360. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఇలా సాల్వ్ చేస్తే ఈజీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే ఏమి ఇచ్చింది చూడండి. ఇన్ ఏ లైబ్రరీ ఆన్ యావరేజ్ 1020 people comes on Sundays and 480 people come on other days. In a month of 30 days starting with Saturday, how many days 30 days. What is the average number of people who visit the library? ఒక లైబ్రరీకి ఆదివారంలో 1020 మంది సగటున వస్తారట. నెక్స్ట్ 480 మంది మిగతా రోజులలో వస్తారు. ఒకవేళ శనివారంతో ప్రారంభమయ్యే 30 రోజులు ఉన్న ఒక నెలలో లైబ్రరీని సందర్శించే వ్యక్తుల సంఖ్య. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండంటే చూడండి సండేస్ ఇచ్చిండు, నెక్స్ట్ రిమైనింగ్ డేస్ కూడా ఇచ్చిండు. రిమైనింగ్ డేస్ కూడా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ అనేది చేస్తాం. ఒక్కసారి చూసినట్లయితే మనకు 30 డేస్ అన్నాడు కదా, ఈ 30 డేస్ అనేది దేంతో స్టార్ట్ అయింది ఫస్ట్ సాటర్డే. ఇలాంటి క్వశ్చన్ మనం ఎప్పుడు చేసినామంటే 2016 తెలంగాణ ఎస్ఐలో సేమ్ మోడల్ వచ్చింది అవునా కదా. కాబట్టి అలాంటి టైపే మనకి ఇక్కడ ఎన్టీపీసీ 2017లో ఇవ్వడం జరిగింది. 2016 తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇచ్చిండు, 2017 ఎన్టీపీసీలో ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తామంటే ఒకసారి చూడండి. ఫస్ట్ 30 డేస్లో సాటర్డేతో స్టార్ట్ అయిందంటే ఇక సాటర్డే 1 అంటే నెక్స్ట్ మనకు కావాల్సింది సండేస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. సండే సెకండ్ అవుతుంది, మళ్ళీ సండే ఎప్పుడు అవుతుంది 2కు 7 కలిపితే 9, 9కి 7 కలిపితే 16, 16కి 7 కలిపితే 23, 23కి 7 కలిపితే 30. అంటే ఎన్ని సండేస్ వచ్చినాయో మనకు తెలియాలి. ఎన్ని సండేస్ వచ్చినాయి 5 సండేస్ వచ్చినాయి అవునా కదా. 5 సండేస్ వచ్చినాయి అంటే రిమైనింగ్ డేస్ అంటే ఎంత 25 డేస్. ఓకేనా, ఇలా సాల్వ్ చేయాలి. అంటే ఎవ్రీ 7 డేస్ కలిపితే కదా 1 వీక్. కాబట్టి 2కు 7 మళ్ళీ 9కి 7 మళ్ళీ ఎంత 23, 23కి 7 30. ఇలా చేస్తే 5 వచ్చినాయి. అంటే సండేస్ 5 ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని డేస్ ఉండాలి 25. ఇక క్యాల్కులేట్ చేస్తే 5 1s 5, 5 5s 25. మరి సండే రోజు ఎంత ఉన్నారు ఇక్కడ మనకు 1020. నెక్స్ట్ తర్వాత 5 పార్ట్స్ ఎంత ఉన్నారు ఇక్కడ 480. కాబట్టి మొత్తం ఒకసారి కలపండి. 1 × 1020 అంటే ఎంత 1020 ప్లస్ 480 × 5 అంటే 2400 డివైడెడ్ బై అంతే కదా. ఒకసారి చెక్ చేసినట్లయితే 480 అంటే 2400 అయినా ఒకసారి చూస్తే దీనికి ఆఫ్ చేసి 0 పెడితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 1020 ప్లస్ 2400 1000 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1020 ప్లస్ 0 5 8s 40, 5 4s 24. ఓకేనా 24 ఎంత వచ్చింది చూసినట్లయితే 1020 480 మొత్తం ఒకసారి కలిపినట్లయితే ఎంత 2 zeros అంటే 20. నెక్స్ట్ తర్వాత 4, నెక్స్ట్ తర్వాత ఎంత ఉంది 3420 కాబట్టి ఎన్ని 6 డేస్. 6తో చేసినట్లయితే 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 6 5s 30, తర్వాత 6 7s
తర్వాత ఎంత 570. కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది మనకు, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఇంటూ 5 చేసినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఆఫ్ చేయాలి, జీరో పెట్టాలి. నువ్వు ఎన్ని ఆఫ్ చేస్తే అన్ని జీరోస్ పెట్టాలి. ఇప్పుడు ఎంత వచ్చిందంటే చూడండి 1020 2400 అంటే 3420/6. ఓకేనా, 6తో చేస్తే 570 వచ్చింది కదా. ఇలా సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే ఇంకే విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే వెయిటెడ్ యావరేజ్ అన్నాం. వెయిటెడ్ యావరేజ్ అంటే చూడండి ఇక్కడ మనకు 1:5 అన్నాడు కదా, 1:5. ఇక్కడ ఎంత ఉందంటే చూడండి ఇదేమో 480 కదా, 480. ఇది ఏ విధంగా రాయొచ్చు అంటే చూడండి 480 ప్లస్ ఎంత ఎక్స్ట్రా ఉంది 1020 అనేది. ఇక్కడేమో 520 ఉంది, 520 ప్లస్ 20 అంటే ఎంత 540 ఎక్స్ట్రా ఉంది, 540 ఎక్స్ట్రా ఉంది. కాబట్టి 540 ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని 480 అని రాస్తున్నా. 480 కామన్ తీస్తే ఇక 1 × 540 ఎంత 540 డివైడెడ్ బై 1 + 5 అంటే ఎంత 6 కదా. 6తో చూసినట్లయితే 6 1 జా 6 90 జా అంటే 480 + 90 ఎంత 570. ఇలా కూడా చేయొచ్చు. ఇది ఏంటిది వెయిటెడ్ యావరేజ్ అంటాం, వెయిటెడ్ యావరేజ్ అంటాం. ఇది జనరల్ మెథడ్లోకి అంటాం. ఒకవేళ డైరెక్ట్ నేను ఇలా కాకుండా ఇంకా పెద్దగా చేస్తా అంటే కూడా చూడండి మెథడ్ 3 అనేది చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి 5 × 1020 నెక్స్ట్ తర్వాత 25 × 480. దీన్ని సాల్వ్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది, మనకు యావరేజ్ అనేది 570 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. మీరు ఏ మెథడ్ అన్నా చేయండి, ఎలా రావాలి అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ రావాలి. నువ్వు వెయిటెడ్ యావరేజ్ చేస్తావా లేకుంటే యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తావా, నువ్వు ఏ విధంగా సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ అనేది రావాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ది రేషియో ఆఫ్ ది ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ 7:6. ఆఫ్టర్ 6 years దేర్ ఏజ్ రేషియో విల్ బి 8:7. ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ 4:3, దెన్ హౌ మెనీ ఇయర్స్ ఎగో డిడ్ దే గెట్ మ్యారేడ్. భర్త భార్య ప్రస్తుత వయసు ఎలా ఉంది మనకు 7:6. 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య నిష్పత్తి ఎలా ఉంది 8:7 అన్నాడు. ఒకవేళ వారికి వివాహ సమయంలో వారి వయసుల మధ్య నిష్పత్తి 4:3 ఉంటే వారు ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేసినాం. ఓకేనా, ఏజెస్లో సేమ్ మోడల్ నేర్చుకున్నాం. అక్కడ ఎలా రాసినామంటే 4:5, 4 years తర్వాత 3:5, నెక్స్ట్ తర్వాత 12 years తర్వాత 9:7 అనేది ఇలాంటి ప్రాబ్లం నేర్చుకున్నాం కదా. కాబట్టి అది నేర్చుకుంటే ఇది ఈజీ కదా, వేరే ఈజీ. అది ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి చూసినట్లయితే ఒకసారి ఫస్ట్ చూడండి మెథడ్ 1 నేను ఎక్స్ మోడల్ చేస్తున్నా, తర్వాత లాజిక్ చెప్తున్నా. ఇంకొక మెథడ్ చేయొచ్చు, ఇంకో మెథడ్ చేయను ఇక, ఎందుకంటే ఇక్కడికే మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఏంటిది కాన్సెప్ట్ చెప్తా, తర్వాత లాజిక్ ఏంటిది ఎలా సాల్వ్ చేయాలని చెప్తా. ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఏజ్ ఎంత ఉన్నారు 7x తర్వాత 6x 7x 6x. ఓకే, ఆఫ్టర్ 6 years అన్నాడు కాబట్టి ఇక +6 కాబట్టి ఏమైనా రాస్తున్నాం 7x + 6 నెక్స్ట్ తర్వాత 6x + 6 ఈజ్ ఈక్వల్ టు రేషియో. ఎలా ఉంది రేషియో అనేది 8:7 అన్నాడు కదా. ఫస్ట్ వాళ్ళ యొక్క ఏజ్ అనేది కనుక్కుంటున్నాం. ఇక ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. కాబట్టి ఎలా రాస్తున్నాం 7 7 జా 49, 7 6 జా 42, నెక్స్ట్ 8 6 జా 48, 8 6 జా ఎంత 48. కాబట్టి 49 48 ఎంత x, నెక్స్ట్ 48కు 42కు డిఫరెన్స్ ఎంత 6, x ఈక్వల్ టు 6. కాబట్టి ఈ హస్బెండ్ యొక్క ఏజ్ ఎంత ఉంది 7x కదా, 7 6 జా 42. నెక్స్ట్ వైఫ్ ఎంత ఉంది 6 కాబట్టి ఓకే 6 6 జా 36. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ ఎంత, ఒకరిదేమో 42 ఉంది, ఇంకోటిదేమో 36 ఉంది. కానీ వాళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అయిందో తెలియదు కాబట్టి ఏం రాస్తున్నా అంటే ఆల్రెడీ ఎక్స్ అయింది కాబట్టి -y. ఎందుకంటే మ్యారేజ్ అయిందంటే బ్యాక్ వెళ్ళాలి కదా, బ్యాక్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు వచ్చింది ప్రెసెంట్ ఏజ్, మనకు మ్యారేజ్ అయ్యేటప్పటికి ఎప్పుడు వెళ్ళారు బ్యాక్ వెళ్ళాలి కాబట్టి మైనస్ రాస్తున్నాం. కానీ అప్పటికి రేషియో ఇచ్చిండు, అప్పటికి రేషియో ఏమని ఇచ్చిండు 4:3 కాబట్టి 4/3. ఓకేనా, 3 × 2 ఎంత
3 4 are 12, 126 minus 3y is equal to 4 6 are 24, 4 3 are 12, 12 plus 2 4 కాబట్టి ఎంత minus 4y. ఈ 4y కి 3y కి డిఫరెన్స్ ఎంత y వచ్చింది. నెక్స్ట్ 144 లకి 126 తీసేస్తే ఇది 4 ఉంది, తర్వాత 18 ఉంది. అంటే వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడు అయిపోయింది 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇలా సాల్వ్ చేస్తే మనకు కొంచెం టైం అనేది పట్టింది. అంటే 1 మినిట్ పట్టొచ్చు, కొంచెం మోర్ దెన్ 1 మినిట్ టైం కూడా పట్టొచ్చు. ఓకేనా, ఫస్ట్ వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంతో కనుక్కున్నాం, అంటే ఎక్స్ అనుకున్నాం. అలా ప్రెజెంట్ ఏజ్ 40 to 36. వాళ్ళకి మ్యారేజ్ అన్నాడు కాబట్టి బ్యాక్ వెళ్ళాం కాబట్టి వై. మరి వై అంటే ఎంత వచ్చింది 18. ఇలా సాల్వ్ చేస్తే మనకి ఏంటిది కాన్సెప్ట్ వచ్చింది. నెక్స్ట్ మెథడ్ 2 చూసినట్లయితే మెథడ్ 2 అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన రేషియో ప్రెజెంట్ ఎంత ఉన్నారో చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉన్నారంటే 7:6 అన్నాడు. ఓకే, తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయింది కాబట్టి ఫస్ట్ ఇగో 4:3 అన్నాడు. 4:3 అనేది మ్యారేజ్ టైంలో. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉన్నారు 7:6 అన్నాడు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమన్నాడు 8:7 అన్నాడు. 8:7 ఇది రాయడం వస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఎందుకంటే మన ఏంటిది ఏజ్ అనేది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటే ఒక ఆర్డర్ వైజ్ రాసినాం. క్లియర్. నెక్స్ట్ ఒక్కలే ఇప్పటికి అబ్జర్వ్ చేస్తే ఇక డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. ఇక 1 పార్ట్ ఉంది, 1 పార్ట్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 3 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 3 పార్ట్స్ ఉంది. ఇక ఈ 1 పార్ట్ ఉంటే ఎంత అన్నాడు 6 కదా. మరి 3 పార్ట్స్ ఉంటే ఎంత 18. 3 పార్ట్స్ ఉంటే ఎంత 18. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. మీరు సింగిల్ స్టెప్లో ఆన్సర్ రాసినాం. ఒక భాగం 6 అయితే 3 భాగాలు ఎంత 18 కదా. కాబట్టి 1 పార్ట్ ఈక్వల్ 6 అయితే 3 పార్ట్స్ ఎంత 18. ఓకేనా, ఇది 4:3 ఏంటిది ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. 7:6 ప్రెజెంట్ ఏజ్. 8:7 ఆఫ్టర్ 6 ఇయర్స్. ఆఫ్టర్ 6 ఇయర్స్. కాబట్టి ఎలా రాసినాం ఈ విధంగా చేస్తే సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి ఈ మెథడ్ సరిపోతుంది. ఇంకొక మెథడ్ ఉంది, ఇక దీనికంటే కొంచెం స్టెప్స్ తగ్గుతాయి. ఇక అన్నిటికంటే ఈజీ ఇది కాబట్టి ఈ మెథడ్ అనేది రాస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే, A Farah was married 8 years ago. Her age at present is 9:7 times at the marriage time. At present, the age of his daughter is equal to 1/6 of her age. What was his daughter? Sorry, Farah. ఓకేనా, ఈ ఫరా కట్ 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందట. ఆమె ప్రస్తుత వయసు ఆమె వివాహం జరిగిన వయసుకు 9/7 అన్నాడు. ఆమె కూతురు వయసు ఆమె ప్రస్తుత వయసులో 1/6 అంటున్నాడు. అయితే ఆమె కూతురు వయసు ఎంత అన్నాడు. ఇక్కడ ఇవన్నీ హర్ అక్కడ లేడీ కాబట్టి ఈక్వల్ టు 1/6 ఆఫ్ హర్ ఏజ్. వాట్ వాజ్ హర్ డాటర్ ఏజ్ 3 years ago అన్నాడు. కాబట్టి 3 సంవత్సరాల క్రితం అనేది ఎలా వస్తుంది ఒక్కసారి చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ అనేది ప్రెజెంట్ చూడండి 8 years ago ఫరా వాజ్ మ్యారీడ్ 8 years ago అన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏమన్నాడు 9/7 టైమ్స్ అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి లాస్ట్ ఇయర్ 7 పార్ట్స్ ఉంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉన్నట్టు 9 కదా. అంటే లాస్ట్ అంటే మ్యారేజ్ టైంలో ఆమెకు 7 years ఉన్నాయి అనుకోండి జనరల్గా. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంటుంది 9 పార్ట్స్ ఉంది. అంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది 2 పార్ట్స్ ఉంది. 2 పార్ట్సే కదా. 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ ఈక్వల్ టు 8 అన్నాడు కదా. ఇక 2 పార్ట్స్ ఈక్వల్ టు 8 అంటే 1 పార్ట్ ఎంత 4. మరి 9 4s ఎంత 36. కానీ క్వశ్చన్ ఆమె అడగలేదు. ఏమడిగిండు ఈ 36లో ఓకే వాళ్ళ యొక్క డాటర్ ఏజ్ ఎంతనట 1/6. మరి 36ను 6తో చేస్తే ఎంత మనకు 6 years. డాటర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత 6 years. 6 yearsే కదా. క్వశ్చన్ అది అడగలేదు. ఏమని అడిగింది చూడండి 3 years ago. ఇప్పుడు ప్రెజెంట్ 6 అయితే 3 years ago ఏమవుతుంది మనకు -3 అంటే 6లోకి వెళ్ళి 3 తీసేస్తే ఎంత 3 కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది మనకు ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇలా సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. 9/7 ఒకటే కనబడ్డది. ఏ విధంగా రాసినాం 7:9. మ్యారేజ్ టైంలో 7 ప్రెజెంట్ 9 కదా. కాబట్టి 2 పార్ట్స్ ఈక్వల్ టు 8 అయితే 1 పార్ట్ ఎంత 4. 9 4s ఎంత 36. ఈ 36ను 6తో చేస్తే 6. మరి 6 అనేది ప్రెజెంట్ అయితే 3 years ago ఏమవుతుంది 6 - 3. 6 - 3 అంటే ఎంత 3 కదా. డైరెక్ట్ ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. లేదా మనం ఒకవేళ ఎక్స్ మోడలే చేసినట్లయితే ఇక్కడ ఎప్పుడు ఏమనుకుంటామంటే చూడండి ఎక్స్
ఓకే, ఆమెకు మ్యారేజ్ టైంలో ఎక్స్ అన్నప్పుడు ఎక్స్, ఇప్పుడు ప్రెజెంట్లోకి రావాలి కాబట్టి +6 ఈజ్ ఈక్వల్ +6 అంటే ఎంత అన్నట్టు 9/7x అని రాస్తున్నాం. 9/7x ప్రెజెంట్ కాబట్టి అలా రాసినట్లయితే 7x 7 6 42 నెక్స్ట్ తర్వాత 9x 7x డిఫరెన్స్ ఎంత 2x అంటే 42 కదా 42 x ఈజ్ ఈక్వల్ టు ఎంత 21 అని రాసినాం. ఓకేనా, మరి ఇలా సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇలా అవసరమే లేదు మనకు. కాబట్టి ఒకసారి ఇవన్నీ చూసినట్లయితే డైరెక్ట్ లాజిక్ అనేది అప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అంటే మనకు ఏజెస్ అనేది సింపుల్ చాప్టర్. మీరు చూడండి ఫస్ట్ యూనిట్లో మనకి సింప్లెస్ట్ టాపిక్ ఏమైనా ఉన్నదంటే ఫస్ట్ ఏజెసే కదా. ఓకే, తర్వాత మనకు పార్ట్నర్షిప్ కూడా ఈజీ ఉంటుంది, తర్వాత ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ యావరేజ్, తర్వాత రేషియో ప్రపోర్షన్. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ చేయాలి లేదా త్రూ ఆప్షన్ ద్వారా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి ఇలాంటి ఇచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి. తర్వాత ఇంకోటి చాలామంది బుక్ గురించి అడుగుతారు, ఏంటిది బుక్ అప్డేట్ ఏంది, బుక్ అప్డేట్ ఏంటంటే ఒక్కసారి ఆ బుక్ గురించి కూడా చూడండి. మనం 2020లో బుక్ రిలీజ్ చేసినాం. మీరు లాస్ట్ ఇయర్ 2023లో ఎగ్జామ్స్ రాస్తే అప్పుడు మనం రాసిన క్వశ్చన్స్ 2023లో వచ్చినాయి. అంటే 3 ఇయర్స్ మనం అడ్వాన్స్గా ఆలోచించి బుక్ రాసినాం. ఇప్పుడు కూడా మనకు వచ్చే బుక్ 2024లో మనకు 15 లేదా 20 డేస్లో బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే బుక్ అనేది మీకు 25, 26 మన ఈ 2 ఇయర్స్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు ఇందులో మోడల్స్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి రాయడం జరుగుతుంది. అంటే క్వశ్చన్ స్టాండర్డ్ పెంచినాం. ఇంతకుముందు బుక్ అనేది మనకు తెలుగు మీడియంలోనే ఉంది కదా, ఇప్పుడు బైలింగ్వల్ వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. ఇంతకుముందు మనకు మెన్సరేషన్ అనేది లేదు, మెన్సరేషన్ లేదంటే యాక్చువల్ చూడండి నంబర్ సిస్టమ్ కానీ మెన్సరేషన్ అనేది నార్త్ ఇండియాలో చూసినట్లయితే వాళ్ళు అడ్వాన్స్ మ్యాథ్స్గా తీసుకుంటారు. మనం కూడా అడ్వాన్స్ మ్యాథ్స్లో అందులో రాద్దామన్న ఉద్దేశంతో మెన్సరేషన్ అని ఇవ్వలేదు. కానీ మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మెన్సరేషన్ అర్థమెటిక్గా ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చే బుక్లో ఈ మెన్సరేషన్ అనేది మనకు ఫ్రీ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూసినట్లయితే ఈ బుక్ చూసినట్లయితే మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం. ఇంతకుముందు మనకు 3 మోడల్స్ అంటే 3 లెవెల్స్ వైజ్గా ఇచ్చినాం అంతే కదా. కలర్ ప్రింట్ తోటి 3 లెవెల్స్గా ఇచ్చినాం. అంటే 3 మోడల్స్ అని, అంటే బేసిక్ అని, తర్వాత మోడరేట్ అని, అడ్వాన్స్ లెవెల్లో ఇచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చూడండి దానికి ఇంకొక 2 మోడల్స్ అనేది అంటే 2 లెవెల్స్ అనేది పెంచి ఇవ్వడం జరుగుతుంది. మనం 2020లో బుక్ రిలీజ్ చేసినాం. రిలీజ్ చేసినప్పుడు ఈ 3 లెవెల్స్ తోటి రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది ఫ్యాకల్టీ కావచ్చు, కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్సే కావచ్చు 2022-23లో వాళ్ళు లెవెల్ 3గా రిలీజ్ చేశారు. మనం 20లో రిలీజ్ చేస్తే అది 22-23లో వాళ్ళు లెవెల్ 3 అని రాశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లెవెల్ 5 తోటి బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి బుక్ ఫార్మాట్ చూడండి. మనం ఈ రేషియో ప్రపోర్షన్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు మనకు పాత బుక్లు ఎలా ఉన్నాయంటే 169 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇందులో దాదాపు 300 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుంటే ఈ టాపిక్ అనేది ఎలా చదవాలి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏమన్నా ఫార్ములాస్ ఉన్నాయా అనేది తెలియాలి కదా. కాబట్టి ఫస్ట్ మనం అదే రాసినాం. ఫస్ట్ ఈ టాపిక్లో ఏమున్నది, ఎన్ని మోడల్స్ ఉన్నాయి కాబట్టి రేషియో ప్రపోర్షన్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అని రాసినాం. ఎన్ని టైప్స్ ఉన్నాయి, తర్వాత ఇగో ఫార్ములా రాసినాం. ఫార్ములా రాసిన తర్వాత మనకి ఇక్కడ ఏం రాసినాం అంటే చూడండి లెవెల్ 1 అని రాసినాం. ఇగో లెవెల్ 1 బేసిక్ మోడల్ అని రాసినాం. లెవెల్ 1 బేసిక్ అని రాసినాం. తర్వాత లెవెల్ 2 అనేది మోడరేట్ రాసినాం. లెవెల్ 3 అనేది అడ్వాన్స్గా రాసినాం. లెవెల్ 4 అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాసినాం. లెవెల్ 5 అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాసినాం. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూసినట్లయితే మళ్ళీ బేసిక్ మోడల్లో కూడా మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి టోటల్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే చూడండి మనకు 281 క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, అంటే ఇంత ముందుకు దీనికి బాగా మనకు మాడిఫికేషన్ చేయడం జరిగింది. అడ్వాన్స్ లెవెల్లో ఉండడం జరిగింది. ఎవరైతే బుక్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక 15 to 20 డేస్లో అనేది బుక్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మెన్సరేషన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.